ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా నిత్యం అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. శుద్ధ హృదయము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఏంటి? దేవా, నాలో శుద్ధ హృదయము కలుగజేయము అనేటువంటి మాటను ఆయన అక్కడ ఒక విజ్ఞాపనగా ఆయన దేవునికి మొరపెట్టేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవునిలో ఎందుకు ఈయన శుద్ధ హృదయాన్ని దేవుని దగ్గర కోరుకోవాలి అని మనం గమనించినట్లయితే, ఈ శుద్ధ హృదయం గల వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలమండి. ఉదాహరణకి, అంటే దేవుని వదిలిపెట్టండి, మనుషులైనటువంటి మన జీవితాన్ని చూస్తే, మనము ఏదో ఒక ఇంటికి మనం వెళ్తాము. ఒకరింటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు అంటే తాగడానికి వాటర్ ఇస్తారు. ఆ వాటర్ ఇచ్చేటువంటి ఆ పాత్ర, ఆ కప్పు ఒకవేళ శుభ్రంగా లేకపోతే, అది అశుభ్రతగా, అది మురిగ్గా ఉంటే మనం ఏం చేస్తామండి? ఆ వాటర్ని అసలు తాగం, ఆ నీళ్ళని ఎక్కడ పెట్టేస్తాం. ఎందుకు? ఆ యొక్క పాత్ర, ఆ యొక్క కప్పు ఎలాగుంది? డర్టీగా ఉంది, అశుభ్రతగా ఉంది కాబట్టి, అది శుద్ధంగా లేదు కాబట్టి దాన్ని వాడుకోము. ప్రియమిత్రులారా, ఒక కప్పులో, ఒక పాత్రలోనే మనము శుద్ధాన్ని మనం ఎదురు చూస్తున్నామంటే మన హృదయంలో ఎంత శుద్ధం ఉండాలని. ప్రియమిత్రులారా, మన హృదయంలో దేవుడు శుద్ధాన్ని ఎదురు చూస్తున్నాడు. శుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు మనలో ఎదురు చూస్తున్నాడు. ప్రియమిత్రులారా, ఈ దావీదు మహారాజు ఒక పాపం చేశాడు. అందు నిమిత్తముగా ఆయన హృదయ శుద్ధిని కోల్పోయాడు కాబట్టి మళ్ళీ దేవునితో ఐక్యత ఆయన కలగలేకపోతున్నాడు, ఐక్యతను కోల్పోతున్నాడు. కాబట్టి ఆయన హృదయం బాధతో నిండుతుంది. కాబట్టి ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా, నాలో శుద్ధ హృదయాన్ని కలుగజేయము అని అంటున్నాడు. ఎందుకు ఈ శుద్ధ హృదయం కావాలి? ఈ శుద్ధ హృదయం ఎవరికైతే ఉంటుందో వారు అనేక మేళ్లు దేవుని ద్వారా పొందుకుంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 73వ కీర్తన 1వ వచనం ఇలా సెలవిస్తుంది, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయాల ఎడల దేవుడు నిశ్చయముగానే యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆయన వారికి మంచివాడిగా ఉన్నాడట, యథార్థుడిగా ఉన్నాడట. ఎవరికి? శుద్ధ హృదయం గల వారికి. ప్రియమైన దేవుడు, ఎవరికైతే శుద్ధ హృదయం ఉంటుందో వారికి దేవుడు మేలు చేసేవాడిగా ఉంటాడు, వారిని ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటాడు. అప్పుడు శుద్ధ హృదయము ఒక వ్యక్తికి ఏం కలుగు చేస్తుందండి? మేలును, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడా, మనము మేలు పొందుకోవాలంటే, మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం దేవునికి ముందుగా శుద్ధ హృదయం గల వారిగా మనం ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండవది ప్రియులారా, ఎందుకు మనకు శుద్ధ హృదయం కావాలి అని గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. అప్పుడు దేవునితో ఐక్యత కలిగి ఉండాలంటే మనకేం కావాలండి? పరిశుద్ధమైన హృదయం, శుద్ధ హృదయం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, మనుషుల్ని మనం మోసం చేయగలమండి. కానీ దేవుడు మన హృదయాన్ని చూసేటువంటి దేవుడు, మన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. అప్పుడు మన హృదయంలో ఏముందో ఆయనకి దాచలేం మనము. ఆయన కళ్ళు చాలా శ్రేష్టమైనవి. ప్రియమైన దేవుడు, ఆయన కళ్ళు శక్తిగలవి. ఆయన కళ్ళు మన పై రూపాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవునికి ముందుగా మనము శుద్ధ హృదయముతో ఉన్నట్లయితే మనకు ఆయన మంచివాడిగా ఉంటాడు, మంచి దేవుడిగా ఉంటాడు, మేలు చేసే దేవుడిగా ఉంటాడు. ఆయనతో మనం ఐక్యత కలిగి ఉండగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన జీవితం నిశ్చయంగానే దీవించబడిన జీవితముగా, సమాధానమైన జీవితముగా, మేలు పొందుకునేటువంటి జీవితంగా మన జీవితం మారుతుంది. కాబట్టి మన హృదయాన్ని చూస్తున్నటువంటి, లక్ష్య పెడుతున్నటువంటి ఆయన చేతికి మన హృదయాన్ని ఇద్దామయ్యా. నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు, నా హృదయాన్ని ఎరిగి ఉన్నావయ్యా. నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అశుభ్రతను తీసివేసి శుద్ధ హృదయాన్ని నాలో కలుగజేయము తండ్రి అని చెప్పి మనం ఆయనకు మొరపెడదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం. మాకు హృదయ శుద్ధి ఉన్నప్పుడు తండ్రి అయ్యా, మేము మీ ఇద్దరు నుండి మేలు పొందుకోగలము. శుద్ధ హృదయము మాలో ఉంటే అయ్యా, మీరు మాకు మేలు చేసే దేవుడిగా ఉంటారు తండ్రి. మీతో ఐక్యత కలిగి ఉంటాము. తండ్రి మిమ్మల్ని చూసేటువంటి ఒక అర్హత గల వారుగా ఉంటాం. కాబట్టి మాలో శుద్ధ హృదయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను.
మీ బిడ్డల యొక్క హృదయ శుద్ధిని పాడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అశుభ్రతను యేసయ్య నామంలో మీ బిడ్డల యొక్క జీవితం నుండి, హృదయం నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మేము నీకు ముందుగా తండ్రి శుద్ధ హృదయంతో ఉండి నీ ద్వారా దీవించబడ్డానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడయ్యుండోని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.